నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. పోతన పద్య మాధుర్యం ఈ పరంపరలో ఇప్పుడు 6వ సంచిక ఇది. ఈ సంచికలో కేవలం ఒకే ఒక పద్యం గురించి మాట్లాడతాను. దీని లోపలికి పోయే ముందు ఒక మనవి. ఈ ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా వెంటనే మీకు సమాచారం వస్తుంది, చూడొచ్చు. సరే, విషయంలోకి వెళ్దాం. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి విగ్రహావిష్కరణ జనవరి 22వ తేదీన జరిగింది. దేశమంతా ఆ బాలరాముడి సౌందర్యాన్ని చూసి పులకించిపోయింది. అంత అందంగా ఉంది, సజీవంగా కనిపిస్తుంది. టీవీ ఛానల్లో అయితే చాలామంది ఆ స్వామికి మొక్కుకొని దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారని వార్తలు వచ్చినాయి. అంత సజీవంగా ఉన్నది. ఆ శిల్పి ఎంత తపస్సు చేసి ఎంతకాలం శ్రమించి దాన్ని చేశాడో మనం చూస్తే తెలుస్తుంది. పసి బిడ్డ లాంటి ముఖం, అంటే పెద్దవాడిలాగా పరిణతి కలిగినటువంటి వాడిలాగా కాకుండా పిల్లవాడిలాగానే కనిపిస్తాడనమాట. ఆ చిరునవ్వు, గుండ్రటి ముఖము, ఆ అవయవ సౌష్ఠము, బాలుడుగా ఉన్నా కూడా మంచి అవయవ సౌష్ఠము, ఇవన్నీ కూడా ఒక అత్యంత ఒక తపస్థితిలో, అంటే ఒక చిత్రాన్ని గీసేవాడు కానీ ఒక శిల్పాన్ని చెక్కేవాడు కానీ ఒక సమాధి స్థితిలో ఉండి తయారు చేస్తాడు. అలాంటి పద్ధతిలో చేసినట్టు కనపడింది. నాకు ఆ విగ్రహాన్ని చూసినప్పుడు, దాని అందాన్ని చూసినప్పుడు నాకు పోతన గారి భాగవతంలో పద్యం గుర్తుకొచ్చింది. రాముడి గురించి ఆయన వర్ణిస్తాడు. అలాంటి రాముడు నాకు కనిపించి భాగవతం రాయవయా అని నన్ను అడిగాడట అని ఆయన పోతన గారు చెప్తాడు. నన్ను అడిగాడు, అందుకని నేను రాస్తున్నా అంటాడు. ఆ పద్యం చూడండి, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిన మధురమైన పోతన గారి పద్యాల్లో ఇది ఒకటి. రాముణ్ణి ఆయన ఎలా చూశాడో చూడండి ఒకసారి. మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి నువిద చంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము పోలు కన్నులవాడు, వెడల యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కడు నా కన్నుగవకు నెదురు కానబడియే. ఇలాంటి రాముడు ఆయన పోతన గారికి కనిపించాడట. ఇది ఆయన కల్లో కనిపించాడు. మనకు తెలుగు సాహిత్యంలో దేవుళ్ళు కల్లోకి కనిపించి నాకు రాయవయ్యా అని అడగటం ఈ పరంపర మనకి తిక్కన గారితోటే మొదలైంది. హరిహరనాథుడు నా కల్లో కనిపించి ఇలా రాయమని చెప్పి అడిగినట్టుగా తిక్కన గారు చెప్పాడు. ఆ తర్వాత వరుసగా చాలామంది కవులకు ఎవరో ఒకరు దేవుడో లేకపోతే ఇంకొక రాజో ఎవరో కల్లో కనిపించి కావ్యం రాయమని కోరడం అన్నది మనకి పరంపరంగా అదొక సంప్రదాయంగా కనిపిస్తున్నది. అంటే ఇది ఒక కవి సమయం సంప్రదాయం అనడం లేదు, కానీ పోతన గారికి ఆ అనుభవం కలిగి ఉండొచ్చు. ఆ వర్ణన చూస్తే నాకు అయోధ్య రాముడు చూస్తే నాకు ఇది గుర్తొచ్చిందని చెప్పాను. చూసారా, నల్లగా ఉన్నది కదా ఆ విగ్రహమే, ఆ రాయే నల్లగా ఉంది. అట్లాగే మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చంగట నుండ నొప్పువాడు. ఆయన బాలుడు, కానీ ఇక్కడ ఒక స్త్రీ పక్కన, అంటే సీతమ్మవారు లాంటి అందమైన స్త్రీ పక్కన కూర్చుంటే రాముడి ముఖంలో చిరునవ్వు మొలిస్తే ఎట్లా ఉందంటేనట, చంద్రమండల సుధాసారములాగా ఉందట. చంద్రమండల సుధాసారము అంటే వెన్నెల బాగా విరిసినట్టుగా ఉందన్నమాట. ఆ విగ్రహంలో ఆ చిరునవ్వు కూడా అట్లాగే ఉంటుంది. వల్లీయుత తమాల వసుమతీజము భంగి, ఒక చెట్టు మీద అల్లుకున్నటువంటి ఒక తీగలాగా రాముడికి ఆయన చంకలో, ఆయనకి వీపున ఉండి ఆయన పెనువిల్లు ఆయన మోస్తూ ఉంటాడని చెప్తాడనమాట. పెనువిల్లు మూపున పరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము కలుగువాడు. అంటే నీల పర్వతం, అంటే నల్లగా ఉన్నటువంటి పర్వతం మీద సూర్యుడు అక్కడ నిలబడితే ఎలా ఉంటుందో, పర్వత శిఖరం మీద సూర్యుడు ఉంటే ఎలా ఉంటుందో
రాముడి తల మీద అంటే నల్లని నీలి మేఘంలా కనిపించే రాముడి తల మీద కిరీటం ఉంటే అలా కనిపిస్తుందట. పుండరీక యుగము పోలు కన్నులవాడు, తెల్ల తామర లాంటి కన్నున్నవాడు, వెడద యురము వాడు. బాలుడుగా ఉన్నా కానీ ఆ సౌష్ఠవము, ఆ వెడద యురము మనకు కనిపిస్తుందన్నమాట. విపుల భద్రమూర్తి వాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగా ఓకు కానబడి. దీన్ని తీసుకొని ఆ తర్వాత పద్యంలో ఏం చెప్తాడంటే, పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండక, నే పలికిన భవహార మగునట, పలికెద వేరుండు గాద పలుకక నేల అని చెప్పి ఇంకొక పద్యంలో తర్వాత చెప్తాడు. రామభద్రుడే పలుకుతున్నాడు, నేను కాదయా అని చెప్పడం. నిజానికి మరి రామభద్రుడు ఆయన నోట్లోంచి పలికాడో లేదో మనకు తెలియదు, కానీ అది వినయం, కవి యొక్క వినయం. నాదేముంది అంత దేవుడి దయ, ఆయన ఇచ్చాడు నేను చెప్పాను అంటారు, అది వినయం. పోతన మహాకవికి ఉన్నటువంటి వినయాన్ని సూచిస్తుందే తప్ప రాముడు ఆయనతోటి కల్లోకి వచ్చి రాపించినట్టు కాదు. సరే, అది నమ్మకం, అది అంటే ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి నమ్మకం అది. కానీ ఇది కవి ప్రతిభని మనం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే పోతన భాగవతం తెలుగువారి ఒక అమృత భాండాగారం. ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ దాంట్లో మనకు పోతన భాగవతంలో సరస్వతి స్తుతి 3 పద్యాలు మనకు కనిపిస్తాయి. అది చెప్పుకుందాం. ఆ పద్యాలు కూడా చాలా బాగుంటాయి. నమస్తే.